హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి నేనైతే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే అందరికీ తెలిసేది ఎస్ఎస్సి. ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అందులోనూ ముఖ్యంగా మెయిన్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, సిహెచ్ఎల్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. బట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందండి. అందరికీ నచ్చిన ఎగ్జాము. అంటే వీటితో పోల్చుకుంటే కొంచెం సులభతరమైంది అని అయితే చెప్తాను. ఎందుకంటే అందరికీ తెలిసిందే సులభమైనది, ఒకే ఎగ్జామ్ కాబట్టి. అందరూ దీనికి ఎక్కువగా అప్లికేషన్స్ పెట్టారు కూడాను. ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లికేషన్ పెట్టి దానికి తయారవుతున్నారో ఎగ్జామ్కి, వాళ్ళైతే ఈ మధ్యన సీజీఎల్ పోస్ట్ పోన్ అయింది కదండి. ఆ వెండర్ మారింది కదా, అంతకుముందు టీసీఎస్ ఈడీకి పెట్టి ఏదో చేస్తుంది. దానివల్ల సీజీఎల్ అనేది పోస్ట్ పోన్ అయింది కదా. పోస్ట్ పోన్ అయితే సీజీఎల్ పోస్ట్ పోన్ అయింది కదా, సిహెచ్ఎస్ఎల్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. సిహెచ్ఎస్ఎల్ పోస్ట్ పోన్ అయితే ఎంటీఎస్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. మనం ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే ఒక 30 days ఉంది కదండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి. ఇంకొక 10 నుంచి 20 రోజులు టైం దొరకవచ్చు. దీపావళి తర్వాత ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయొచ్చు అనేసి మనకి చెప్తున్నారు చాలామంది యూట్యూబర్స్. తర్వాత అందరూ అనుకుంటున్నారు. ఎస్ఎస్సి అయితే మనం అఫీషియల్గా చెప్పలేదండి, ఇది అందరికీ తెలిసిందే. ఎస్ఎస్సి అఫీషియల్గా సీజీఎల్ అయితే మనం సెప్టెంబర్లో కండక్ట్ చేస్తానని చెప్పింది. కానీ ఎంటీఎస్ వాయిదా పడింది, అదే పోస్ట్ పోన్ అయింది అని, కానీ సిహెచ్ఎస్ పోస్ట్ పోన్ అయింది అని చెప్పలేదు. పోస్ట్ పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేమండి. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మనకేం తెలుసు. ఒకవేళ చేయకపోతే పోస్ట్ పోన్ అవుద్ది, ఇంకొక 20-30 రోజులు మనకు టైం దొరికేస్తుంది అనేసి మనం మెసేజ్ చేసి మళ్ళీ స్టడీని నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, మళ్ళీ మొదటికే వస్తాం. ఎప్పుడు అలా నెగ్లెక్ట్ చేయకండి. అవుతుందో అవ్వదో పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం చదవండి. ఇంతవరకు ఎంత చదివారో అది చదివింది రివిజన్ అయితే చెయ్యండి. ఇంకా కొంచెం సిలబస్ ఏమైనా ఉందనుకోండి, ఇది కంప్లీట్ అవ్వలేదు, అది కంప్లీట్ అవ్వలేదు, ఇది ఏదైనా ఉంటే మాత్రం దాన్ని కంప్లీట్ చేయండి. 30 days ఉందండి. 30 daysలో మీరు టెస్ట్ సిరీస్లోనే మోక్ టెస్ట్లు మొత్తం చెయ్యండి. రోజు రాయండి. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక పేపర్ మనకి కంప్యూటర్లో వచ్చాక టైం అనేది మనకి ఎంత టెన్షన్ తెచ్చి పెడుతుందంటే, నేను ఎగ్జామ్స్ రాశాను కాబట్టి నాకు ఆ టెన్షన్ తెలుసు, నేను ఒక యాస్పిరెంట్ని కాబట్టి. నాలా మీకు కూడా ఇది అవ్వకూడదు. అంటే మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అనమాట, ఎస్ఎస్సి ఎంటీఎస్ పెట్టిన వాళ్ళు. వాళ్ళకి చెప్తున్నాను, టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఫాస్ట్గా మీరు క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ చేయగలరంటే అంత ఫాస్ట్గా చేయండి. ఎందుకంటే అలా ఎప్పుడు చేయగలమో మనకు ఎక్కువ రివిజన్ ఉన్నప్పుడు. ఏదైనా మనం రివిజన్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, తొందరగా చేస్తాము. ఫాస్ట్గా అయితే మీరు ఎంత చదివితే అంత అండి, కానీ దాన్ని రివిజన్ చేయండి. రివిజన్ ప్రాక్టీస్. ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేయండి, జిఎస్ అయితే రివిజన్ చేయండి. మామూలుగా కాదు. ఎలా చేస్తారంటే, ఇలా చేసామంటే సెకండ్స్లో పెట్టి చదివేయాలి. అలాగ చేయండి అనమాట. ఆటోమేటిక్ రీజనింగ్ అనేది క్వాలిఫికేషన్ కాబట్టి కొంచెం ప్రిపేర్ అయిన రీజనింగ్ ద్వారా, అంటే మ్యాథ్స్ పెద్దగా రానులు కూడా రీజనింగ్ ద్వారా మనం అయితే క్వాలిఫికేషన్ అయిపోవచ్చు ఈజీ. దానికి ఎటువంటి బెంగ మీరు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇంగ్లీషు జిఎస్ అండి, ఇంగ్లీషు మీడియం వాళ్ళకి ఇంగ్లీషు కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఇంగ్లీష్ కాబట్టి పర్వాలేదు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం దెబ్బేస్తుంది. వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయండి ఇంగ్లీష్ మీద మాత్రంగా. ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారో అంత బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మార్క్స్ అనేది కొంచెం బాగా జిఎస్ మీద ఇంగ్లీష్ మీద ఎక్కువ గెయిన్ చేయొచ్చు అనమాట. జిఎస్ అనేది మహాసముద్రం. ఎంతమందిని చదివినా, ఏ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళము, ఏ సైన్స్ ఎవరిని చదివినా జిఎస్ అనేది ఎక్కడి నుంచి అడుగుతాడో, ఏటి అడుగుతాడో భగవంతుడికి తెలియాలి, ఆడికే తెలియాలి. ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా తెలియదు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేమండి జిఎస్ అనేది. 20 వచ్చినాయంటే గగనమే, అంటే అలానే తయారు చేస్తాడు పేపర్, అలానే ఇస్తాడు. వస్తుంది. అలాగని రాదా అంటే జిఎస్ వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయగలం. కొన్ని టాపిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం, అవి చదువుకుంటే వెళ్తే కొన్ని మార్క్స్ వస్తాయి, అవి కన్ఫర్మ్. బట్ 25కి 25 అయితే ఎవరికి జిఎస్ రాదండి, ఎవరికి రాదు. మినిమం రాదండి. 25కి 25 అనేది ఎవరికి రావు. 20 వస్తే గగనమే, అతను టాపు తోపు తురుమనమాట. జిఎస్ చదవండి, ఇంగ్లీష్ చదవండి. కానీ జిఎస్ అనేది మెరిట్ లిస్టులో మాత్రం బాగా మన పనికి వస్తుంది. జిఎస్ కొంచెం బాగా చదవండి, ఎక్కువ చదవండి. టైం దొరికింది అనుకోండి, మీరు అదృష్టవంతులు. ఇంకా 20-30 రోజులు దొరికితే ఏమైపోద్దండి, ఇంకా ప్రిపరేషన్ బాగా చేస్తారనమాట. చెయ్యండి. ఈ పోస్ట్ పోన్ అయిపోద్ది. మనకి ఇంకా ఒక 1 నెల రోజులు టైం దొరికేది, 2 నెలలు కూడా టైం దొరికేద్దని కొంతమంది అనుకుంటున్నారు. అలాగట్టే ఎవడెవడో అందులోనే ఎస్ఎస్సి అసలే అవ్వదు.
సో అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా చేసేసి చదివింది కూడా మధ్యలో ఆపేసి గాలి బాచకండి దాన్ని, అంటే గాలి కొదలకండి. సో చదివిన వాళ్ళు సిన్సియర్గా చదవండి. మా సిలబస్ కంప్లీట్ అయిపోయింది అనుకున్న వాళ్ళు మాత్రం రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీషు జిఎస్ రివిజన్ ప్రాక్టీస్ చేయండి. ఎంత రివిజన్ చేస్తారో అంత రివిజన్ చేయండి. చేసి మాత్రంగా మూక్ టెస్ట్లు అయితే ఎక్కువ రాయండి. ఈ నెల రోజు 1, 2, 3 మీకు ఎన్ని అయితే అన్నీ రాయండి. టెస్ట్ సిరీస్ కొనుక్కోండి, టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. టెక్స్ట్ బుక్ అయితే బాగుంటుంది. సో దాన్ని అయితే చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది టెక్స్ట్ బుక్ చేస్తారు. నార్త్ ఇండియన్స్ అయినా సౌత్ ఇండియన్స్ అయినా మనకు తెలిసింది అందరికీ. సో బాగుంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది కాబట్టి తెలుగు మీడియంలో కూడా చేయొచ్చు. అందరూ తెలుగు మీడియంలో రాసిన కూడా బోల్డ్ మంది ఉంటారు కదా. సో తెలుగు మీడియం స్పెషల్. తెలుగు మీడియంలో ఎక్కువగా ఫోకస్ చేసింది ఇంగ్లీష్ మీద అండి. ఇంగ్లీష్ బాగా చేయండి, బాగా చదవండి. ఎలా చదవాలి అనేది మాత్రంగా చూసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ మనకు కష్టంగా ఉంటుంది. మొదటి నుంచి తెలుగు నుంచి చదివి ఒకసారి ఇంగ్లీష్ అంటే ఎవరికైనా అడిగి చదవాలో ఎలా చదవాలో అసలు ఏం అర్థం అవ్వదు. సో తెలుసుకోండి. దానికి ఏంటంటే తెలుసుకున్నాక ప్రాక్టీస్ ఉండాలండి. ఇంగ్లీష్ ఎక్కువ ప్రాక్టీసే ఉండాలి. సో ప్రాక్టీస్ బాగా ఫోకస్ చేయండి. ఇదేనండి ఏంటంటే ఈ విషయం చెప్పడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు పోస్ట్పోన్ అవుద్ది, ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయిపోద్ది, సో మనకి ఎక్కువ టైం దొరికేస్తుంది అనేసి అనుకున్నాం. దొరికితే మంచిదేనండి, ఎవరికైనా మంచిదే. అంటే టైం చాలదు అనుకున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్కి అమూల్యమైనది, చాలా అదృష్టమే. కానీ ఇవ్వకపోతే అప్పటి నుంచే మేము కండక్ట్ చేస్తామంటే ఏదో ఒక మార్పులు చేయొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. ఎందుకంటే అఫీషియల్గా ఎవరు ఇవ్వలేదు, అందరము ఆలోచిస్తున్నాం, ఊహల్లో మనం ఊహించి చెప్తున్నామండి. అది పోస్ట్పోన్ అయింది కదా, ఇది పోస్ట్పోన్ అది ఖచ్చితంగా పోస్ట్పోన్ అవ్వదు. 10 నుంచి 20 రోజులు దొరుకుతుంది, లేకపోతే ఒక 4 రోజులు దొరుకుతుంది, దీపావళి తర్వాత ఎట్టేస్తారు, దాని తర్వాత పెడతారు, దీని తర్వాత ఎవరికి నచ్చింది, ఎవరు ఊహించింది, ఎవరు ఏది ఎక్స్పెక్టేషన్ అది చెప్పేస్తున్నారు. ఏది ఎక్స్పెక్టేషన్స్ మీద నడదు. ఏది జరగాలన్నా మనకి ఇప్పుడు వాస్తవంలో జరిగేదాన్ని మనం ఆలోచించాలి, జరగని దాన్ని మనం ఆలోచించకూడదు. సో మన చేతిలో ఉన్నదాన్ని మనం కదా పట్టుకోవాలి. సో మన చేతిలో ఉన్న 30 రోజులు కరెక్ట్గా సెప్టెంబర్ 20 నుంచి అవుతాయి అన్నారు కదా. సో 30 రోజులు ఉంది. సో ఈ 30 రోజులు మీకు ఉన్నాయి అనుకోండి, తర్వాత టైం దొరికితే మంచిది, టైం దొరకకపోయినా మంచిది, అంతేనంటారా. సో చదివిన వాళ్ళకి దొరికిన మంచిదే, దొరకకపోయినా మంచిదే. సో టైం దొరికితే ఎవరికి మంచిది అంటే కొంచెం సగంలో ప్రిపరేషన్ మధ్యలో ఉండిపోతుంది చూసారా, వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. సో ఏది జరిగినా మన మంచిగా అనుకుందాం, సో ఎవరైతే చదువుతున్నారో ప్రిపరేషన్ ఖచ్చితంగా బాగా చదవండి, ఉద్యోగం వచ్చేటట్టు చదువుకోండి. సో 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం వచ్చిందా హ్యాపీ, రాకపోయింది ఒక మంచి ఎక్స్పీరియన్స్, అంతే. ఎక్కువ ఫీల్ అవ్వడానికి లేదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది దీనికి పోటీ పడుతున్నారు. పోస్ట్ వేలలో ఉన్న లక్షల మంది అప్లికేషన్ పెట్టారు కదండి. నిజం మాట్లాడుకోండి, దేనికైనా అందరికీ వచ్చేది, అందరూ చదివి అన్నది చదవండి. అందరం చదవడానికి కలిపెడతాం, చదివితే ఎవరి అదృష్టం మనదే, ఎవరి లక్క వాళ్ళది. తర్వాత కష్టం ఉండాలండి మెయిన్, మనం కష్టపడితే మనకు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం మన మీద మనకు ఉండాలి. మనం కష్టపడితే అదృష్టం దానికి అదే వస్తుంది. సో బాగా చదవండి, చదువునైతే నెగ్లెక్ట్ చేయకండి. సమయం దొరుకుతుందని మాత్రంగా అశ్రద్ధ చేయకండి. పర్లేదు ఇంకా 20-30 రోజులు దొరుకుతుంది ఇంకా, సో స్లో చేద్దాం స్టడీని, అది చేసుకొని చదువుకుందాం అనేసి ఆలోచన అయితే పెట్టుకోకండి. సో దయచేసి అలాంటి పెట్టుకొని మీ చేతులతో మీ సమయాన్ని వృధా చేసుకొని, అయ్యో రేపు ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటే ఈరోజు ఆ జాబ్ వద్దు నేను అనే ఆలోచన మీకు రాకుండా చేసుకోండి. బాగా చదవండి. ఖచ్చితంగా ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో ఒకే ఒక ఎగ్జామ్ అండి, నిజంగా చెప్తున్నాను, ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి ఒక జాబ్ వచ్చిందండి బాగా అదృష్టమే, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆ జాబ్ చేసిన ఇంకో పెద్ద జాబ్ చదువుకొని అంటే బాగా ముందుకు వెళ్తున్నారు. అది ఆపే జాబ్ అయితే కాదు, ఆ జాబ్ నుంచి ముందుకెళ్ళి చేసే జాబ్ కూడా ఉంది. ఎందుకంటే సమయాన్ని ఇస్తుంది, శాలరీని ఇస్తుంది, సో ముందుకెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది, కాన్ఫిడెంట్ని ఇస్తుంది. సో మంచిదే, జాబ్ అయితే మంచిదండి, కొట్టేద్దాం మనం ఉండాలంటే తేడా. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క బ్రదర్స్కి సిస్టర్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. చదవండి, ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఎంతవరకు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి,
కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.